జనరల్గా మనం ఒక సినిమాలో మంచి కథ ఉండాలి, ఆ కథలో ఎంతో కొంత కొత్తదనం ఉండాలి, డైరెక్షన్ బాగుండాలి, యాక్టర్స్ బాగా పర్ఫామ్ చేయాలి అని చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాం. ఒకవేళ వీటిలో కొన్ని క్వాలిటీస్ మిస్ అయినా కూడా అట్లీస్ట్ మనల్ని ఎంటర్టైన్ చేసి పంపితే చాలు అనుకుంటాం. ఇలా మినిమం ఎంటర్టైన్మెంట్ అయినా మాకు ఇవ్వండి అని ఆశించే వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని సాటిస్ఫై చేసే విధంగా అనిల్ రావిపూడి గారు మూవీస్ తీస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఈ మనశంకర వరప్రసాద్ గారు మూవీతో కూడా మరోసారి తన మార్క్ ఎంటర్టైన్మెంట్ ని ప్రొవైడ్ చేశారు. కథ పాతదే, లాజిక్స్ అస్సలు ఉండవు. అయినా కూడా వేరే వాళ్ళ సంగతి నాకు తెలియదు కానీ నేనైతే ఫస్ట్ నుండి లాస్ట్ వరకు పగలబడి నవ్వేసుకోలేదేమో కానీ సినిమా చూస్తున్నంతసేపు ఒక స్మైల్ అయితే అలా మెయింటైన్ అవుతూ వెళ్ళింది. విలన్ ట్రాక్ ఒక్కటి మినహాయిస్తే రిమైనింగ్ మూవీ అంతా కూడా నాకు బాగానే ఉందనిపించింది, ఇంక్లూడింగ్ వెంకటేష్ గారి క్యామియో. అఫ్ కోర్స్ ఆ సీక్వెన్స్ మరీ అదిరిపోయిందన్నట్టుగా లేదు. స్టోరీకి సంబంధించి ఆ క్యామియో అంత ఇంపార్టెంట్ కూడా కాదు. మరి ఆ మాత్రం దానికి ఆ క్యామియో ఎందుకు పెట్టారా అంటే సెకండ్ హాఫ్ అంతా ఒక ఇంట్లోనే జరిగిపోతూ ఉండడం వల్ల మూవీ కొంచెం రెప్యుటేటివ్ గా మారిపోతుంది. సో ఈ రెప్యుటేటివ్నెస్ నుండి బయటపడడానికి ఒక చేంజ్ ఓవర్ కోసం వెంకటేష్ గారి క్యామియోని పెట్టారు. నేను 90s లో పుట్టినవాడినే. నలుగురు పెద్ద హీరోలలో ఏ కాంబినేషన్తో మూవీ వచ్చినా కూడా ఎక్సైట్ అయ్యే వాళ్ళలో నేను కూడా ఒకనే కాబట్టి నేనైతే చిరు వెంకీ కాంబోలో వచ్చిన ఆ ఫన్ బ్యాంటర్ని ఎంజాయ్ చేశా. ఇక దానికంటే కూడా మోస్ట్ సాటిస్ఫైయింగ్ విషయం ఏంటంటే చాలా కాలం తర్వాత చిరంజీవి గారి కామెడీని నేను ఎంజాయ్ చేశా. అఫ్ కోర్స్ వాల్టేర్ వీరయ్యలో కూడా ఆయన చేసిన కామెడీ కొంతవరకు బాగుందనిపించింది, కానీ ఈ మూవీలో మాత్రం ఆయన చేసిన కామెడీ నాకు బాగా నచ్చింది. దీనికి మెయిన్ క్రెడిట్ అనిల్ రావిపూడి గారికే దక్కుతుంది. సినిమాలో కొన్ని ఎమోషనల్ సీన్స్ ఉన్నప్పటికీ మరీ షాక్ సంద్రంలో ముంచేసే పని పెట్టుకోకుండా చాలా లైట్ గా ఆస్పెక్ట్ ని డీల్ చేశారు. ఫ్లాష్ బ్యాక్ లో లవ్ స్టోరీ అండ్ డివోర్స్ స్టోరీని కూడా ఫన్నీగానే చూపించడం వల్ల ఫస్ట్ హాఫ్ లో ఎంటర్టైన్మెంట్ కి మేజర్ బ్రేక్ అంటూ ఎక్కడా పడలేదు. అయితే సెకండ్ హాఫ్ లో మాత్రం విలన్ ట్రాక్ కొంచెం ఇరిటేటింగ్ గానే ఉంటది అండ్ క్లైమాక్స్ లో మెయిన్ కాన్ఫ్లిక్ట్ ని చాలా సింపుల్ గా తెగ్గొట్టేయడం కూడా కొంచెం ఆడ్ గానే అనిపిస్తుంది. ఇలా స్క్రూట్నీ చేస్తూ పోతే చాలా లోపాలు బయటపడతాయి, కానీ ఎంటర్టైన్మెంట్ నే మెయిన్ ప్రయారిటీగా పెట్టుకుని ఈ మూవీని చూస్తే మాత్రం ఆ లోపాలని ఈజీగానే ఇగ్నోర్ చేసేయచ్చు. ఇక బీమ్స్ కంపోజ్ చేసిన సాంగ్స్ విన్నప్పుడు ఎలా ఉన్నా చూడడానికైతే బాగున్నాయి. బీజిఎం కొన్ని సీన్లలో మినహాయిస్తే రిమైనింగ్ మూవీ అంతా కూడా బాగానే ఉంది. యాక్షన్ సీక్వెన్సెస్ కూడా బాగానే ఉన్నాయి. బాడీ డబుల్ ని వాడుకుంటున్నారని మరీ బాహాటంగా తెలిసిపోయేలా కాకుండా యాక్షన్ సీక్వెన్సెస్ ని బాగానే మేనేజ్ చేశారు. ఇక ఫైనల్ గా ఈ మూవీని నేను మీకు రికమెండ్ చేస్తానా అంటే, మీకు అనిల్ రావిపూడి గారి స్టైల్ ఆఫ్ కామెడీ ఎంటర్టైనర్స్ నచ్చుతాయి అంటే ఈ మూవీ కూడా మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. సో మీకు ఈ మూవీ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఈ మూవీని చూసి మీకేమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.